మన ఎదరవాళ్ళు బలపరచాలి. ఎలా బలపరచాలి? ఒకటి, ఎదరవాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. రెండవది, ఆకలంటే అన్నం పెట్టేవారుగా ఉండాలి. మూడోది, సాయం అంటే సాయం చేసేవారుగా ఉండాలి. మనము మన నోటితోటి శపించేవారుగా ఉండకూడదు. మనం ఎవరిని గాయపరిచే మాటలు మాట్లాడకూడదు. మనం ఎవరిని కూడా తక్కువ చేసే విధంగా మనం ఎవరి దగ్గర కూడా మాట్లాడేవారుగా ఉండకూడదు. ఎందుకంటే మనం ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడినా, ఎవరినైనా గాయపరిచే మాటలు మనం మాట్లాడినా, ఎదరవాళ్ళు మనం తక్కువగా చూసినా అది మనకు ఆశీర్వాదం అయితే మాత్రము కాదు. అది ఆశీర్వాదం కాదు అది. ఎందుకంటే అది ఆశీర్వాదం కాదు కాబట్టి పిల్లరా, మనం ఎవరిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడడం కానీ, హీనంగా చూడడం కానీ మనం చూడనే ఉండదు. ఎలా ఉండాలట? ధైర్యంగా యోధాగోత్ర సింహం వల్ల మనం ఉంటూ అనేక మందిని మంచి మార్గం నడిపించేవారుగా మనం ఉండాలి.